అయ్యో తేజమ్మ, నీకు కథ చెప్తా బుజ్జిగా. ఐల్ ట్రై. ఒక దాంట్లో ఒక స్టోరీలో ఫిట్ అవ్వకపోతే నెక్స్ట్ స్టోరీ కూడా చూడండి. అనగనగా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎంతో కష్టపడి తనకు నచ్చిన పని చేసుకుంటూ ఉంది. తనకి వచ్చిన ఆపర్చునిటీస్కి ఎస్ చెప్తూ నో చెప్తూ వాట్ ఎవర్ తనకి నచ్చినట్టు తను ఉండాలనుకున్న చోట ఉంది. ఇట్స్ కంప్లీట్లీ హర్ చాయిస్తో, ఓకేనా. అండ్ దెన్ షీ లైక్స్ టు లివ్ బై హర్ వాల్యూస్ అండ్ బై హర్ చాయిస్, ఓకే. అయితే ఆ అమ్మాయికి ఏంటంటే మనసులో ఉన్నది ఇక్కడ ఉంటుంది అనమాట. లోపలొకటి బయట ఒకటి మాట్లాడడం రాదు అమ్మాయికి. చాలా ఫేమస్ అయిపోయింది దేవుడి దయ వల్ల, చాలా ప్రేమని సంపాదించింది. అయితే ఆబ్వియస్గా అందరూ ఇంటర్వ్యూస్ తీసుకోవాలని అనుకుంటారు, ఓకేనా. సో స్టోరీ అయిపోతుంది, టైం నేను చెప్తా. టు బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ స్టోరీ. సో ఇంటర్వ్యూస్ అడుగుతూ ఉంటారు. మాట్లాడాలనుకున్నప్పుడు వీలున్నప్పుడు మనకు నచ్చినప్పుడు ఇప్పుడు ఇవ్వాలనిపించినప్పుడు ఇస్తాము, లేకపోతే లేదు అనుకునే అమ్మాయి చాలా గౌరవంగా దీని మీద నేను ఏమన్నా చెప్పాలనుకున్నా నా సోషల్ మీడియాలో చెప్తానండి. నేను అలా వచ్చి అనవసరమైన డ్రామా అండ్ చాలా వేరే టాపిక్స్ ఉన్నాయి కదా, వీటి మీద మాట్లాడాల్సిన అవసరం లేదు, అంత పెద్ద చర్చగా రోజులు అలా లేదండి. ఏమైనా చెప్పాలనుకున్నా నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చెప్తానని చెప్పింది అనమాట ఆవిడ. దానికి ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. అలా జరిగిన ప్రతిసారి తను రావాలనే ఒక్క సెల్ఫిష్నెస్ అండ్ గ్రడ్జ్తో కూడింది ఏదైతే ఉంటుందో ఆ ఇంటెన్షన్ చాలా డేంజరస్. దాంతో ఇంకా లిమిట్ దాటేసి దిగజారిపోయి ఇవన్నీ చేస్తున్నారనమాట. సో ఆ రకంగా తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈ విషయం తెలుసు తనకి, ఇది మొదటిసారి కాదు కాబట్టి ఇలాగే చేస్తారు. ఎంతకి దిగజారంటే వేరే నంబర్లతో కాల్ చేసి సడన్ గా లైవ్ లో ఉన్నట్టు కూడా తెలియకుండా చెప్తే, నాకు నచ్చినప్పుడు నేను ప్రిపేర్డ్ గా లేనప్పుడు ఇంతమంది నన్ను అభిమానించే వాళ్ళు, నేనంటే వేలు ఎత్తి చూపేవాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి కాబట్టి నేను రెడీగా లేనప్పుడు నేను మాట్లాడొద్దని ఫోన్ కట్ చేస్తాను. నేను ఇష్టపడ్ను మాట్లాడడం. ఆ అమ్మాయి, సారీ, మీకు అర్థమైంది కదా ఎవరు. సో అలా ఇప్పుడు నేను వచ్చి నా వంతు అడ్వకేట్ నేను చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇలా ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. నాట్ జస్ట్ దట్, ఐ హ్యావ్ సమ్ టైమ్ అండ్ ఐ థాట్ ఐల్ టేక్ సమ్ పాజిటివిటీ ఫ్రమ్ యూ, క్లియర్ ఫ్యూ డౌట్స్ ఇఫ్ యూ జెన్యూన్ గా ఉంటే. సో దట్స్ వై. అండ్ అగైన్, ఐ డోంట్ గెట్ ఇన్ టు కాంట్రవర్సీ, దే మేక్ ఇట్.